హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టడీ సర్కిల్. మనము ఏపీపీహెచ్ సంబంధించి ఎకనామీలో భాగంగా లాస్ట్ క్లాస్లో మనము నేషనల్ ఇన్కమ్ టాపిక్ పైన ఎలా చదవాలి, ఏ విధంగా చూడాలి, దాన్ని ఏ లొకేషన్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పేసి మనం జనరల్గా బ్రీఫ్గా మనం చూడడం జరిగింది. అయితే ఈ వీడియోలో నేనేం చేస్తానంటే, మీరు ఆల్రెడీ గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి టీజీపీఎస్సీ ఆల్రెడీ పేపర్ చూసి ఉంటారు. కాకపోతే నేను ఇక్కడ మీకు కీ చెప్పడానికో లేకుంటే క్వశ్చన్ చూపించడానికో ట్రై చేయట్లేదు. ఏం చేస్తున్నా అంటే, మనకి ఇక్కడ జనరల్గా క్వశ్చన్ అడిగిండు కదా, మరి మనము ఉన్న టాపిక్ నుంచి మనం ఏ విధంగా చదవాలి. ఇక్కడ మనకు ఒకటి వర్డ్ వచ్చింది, మనము ఏ విధంగా దాన్ని కన్ఫ్యూజన్ లేకుండా చదవాలి. ఇక్కడ ఎక్కువ శాతం ఏం జరుగుతుందంటే, ప్రతి ఒక్కరికి కంటెంట్ బాగానే ఉంటుంది, కాకపోతే ఎగ్జామ్ విషయంలో వచ్చేసరికి మనం ఏం చేస్తున్నామంటే ఆ లెంతీ ఆప్షన్స్ వల్ల మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అట్లా కాకుండా మనం ఏం చేయాలంటే, ఖచ్చితంగా ఒక టాపిక్ తెలిసినప్పుడు దాన్ని చాలా పర్ఫెక్ట్గా నేర్చుకొని పోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మీరు ఆల్రెడీ మన పేపర్లు టీజీపీఎస్ పేపర్లు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, రైట్. ఇక్కడ మనం కొన్ని నేనైతే కీ చూపించలేదు, కీ చెప్పే ప్రయత్నం చేయట్లేదు. ఆల్రెడీ కీ అక్కడ మీకు మార్క్ చేసి ఉంది. కాకపోతే మనకి ఈ నేషనల్ ఇన్కమ్ నుంచి ఇక్కడ క్వశ్చన్స్ పడ్డాయి కదా, మీకు రేపు పొద్దున ఏపీపీఎస్సీలో భాగంగా ఈ విధమైన క్వశ్చన్స్ వస్తే జస్ట్ ఇట్లా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చేసే విధంగా మీరు చాలా పర్ఫెక్ట్గా ఉండడం కోసం ఈ వీడియో మీకు 100% మీకు యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఫస్ట్ చూస్తే, ఇక్కడ చూడండి, జస్ట్ మనకి ఇక్కడ సింపుల్ చాలా బేసిక్ మీదనే క్వశ్చన్స్ అన్నీ పడ్డాయి. బేసిక్ మీదనే క్వశ్చన్స్ అయితే బేసిక్స్ మీదనే ఉంటున్నాయి. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగిందంటే, దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తిలో నుండి తరుగుదలను తీసివేయగా మిగిలిన దానిని జాతీయ ఆదాయ అకౌంటింగ్లో ఏమని పిలుస్తారని చెప్పేసి అంటాం. మనం జనరల్గా స్థూల దేశీయోత్పత్తి నుంచి డిప్రిషియేషన్ తీసేస్తే మనకు నికర దేశీయోత్పత్తి ఉంటుంది, రైట్. ఇక్కడ మనకు జనరల్గా కాన్సెప్ట్ ఏం తెలియాలనేది మనకు తెలుసుకుంటే, జస్ట్ జీడిపి నుంచి మనం డిప్రిషియేషన్ తీసేస్తే, మనకు తరుగుదలని తీసేస్తే మనకు అట్లా మనకి ఎన్డీపీ అని చెప్పేసి వస్తుంది అని చెప్పేసి మనకు తెలియాలి. ఇది తెలియాలంటే కేవలం ఈ జీడిపి ఎన్డీపీ అనే కాదు, నికర దేశీయోత్పత్తి అని చెప్పేసి, స్థూల దేశీయోత్పత్తి అని చెప్పేసి, స్థూల జాతీయోత్పత్తి అని చెప్పేసి, నికర జాతీయోత్పత్తి అని చెప్పేసి, తరుగుదల అంటే దీన్ని మనకు స్థిర మూలధనం వినియోగం అని చెప్పేసి కూడా పిలుస్తాం. ఇట్లా ఒక్కొక్క దానికి చాలా రకాల నేమ్స్ ఉంటాయి, 2-3 నేమ్స్ ఉంటాయి, రైట్. ఇట్లా మనకు జనరల్ చూసుకుంటే ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం, దాన్నే బేసిక్ ప్రైస్లో కావచ్చు, లేకుంటే ప్రస్తుత ధరల్లో కావచ్చు, ఉత్పత్తి కారకాల దృష్ట్యా అని చెప్పేసి వాడకుండా మనకి బేసిక్ ప్రైస్ అని చెప్పేసి వాడతారు. అట్లా మనకి రకరకాల నేమ్స్ అనేటివి ఇక్కడ మనం చూసుకోవాల్సి ఉంటుంది, రైట్. రెండో క్వశ్చన్ చూస్తే మనము అంటే ప్రతి కాన్సెప్ట్కి ప్రతి టర్మినాలజీని మనము 2-3 రకాలుగా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పేసి స్పెసిఫిక్గా నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంతే, రైట్. ఓకే, ఇప్పుడు రెండో క్వశ్చన్ చూస్తే మనకి వ్యక్తిగత మరియు వ్యయ ఆదాయ భావనలకు సంబంధించి కింది వాక్యాల్లో ఏది ఒప్పు అని చెప్పేసి అడిగిండు. ఇక్కడ మనకు జస్ట్ ఇది కూడా బేసిక్, మనకు జస్ట్ ఒక వ్యక్తి యొక్క వినియోగం మరియు పొదుపు ఆ వ్యక్తి యొక్క వ్యయ ఆదాయానికి సమానం అని చెప్పేసి, ఇక్కడ మనకు డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ అని చెప్పేసి పిలుస్తాం. డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కంలో ఏముంటాయి అంటే కన్జంప్షన్ ప్లస్ సేవింగ్స్ ఉంటాయి. ఇవి రెండు కలిస్తేనే మనకు డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్. అట్లనే రెండో ఆప్షన్ ఏం అడిగినంటే, వ్యక్తిగత పన్నులను ఒక వ్యక్తి యొక్క వ్యయ ఆదాయానికి జోడిస్తే, వ్యక్తిగత పన్నులను ఒక వ్యక్తి యొక్క వ్యయ ఆదాయానికి జోడిస్తే మనకు వ్యక్తిగత ఆదాయం వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏం లేదు, పర్సనల్ ఇన్కమ్ నుంచి మనకి వెస్ట్ పన్నులు తీసేస్తే మనకు వ్యయ ఆదాయం అని వస్తుంది, రైట్. పర్సనల్ ఇన్కమ్ నుంచి మనకి పర్సనల్ ట్యాక్సెస్ అనుకుందాం, రైట్. ట్యాక్సెస్ తీసేస్తే మనకు డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ వస్తుంది. మరి డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కంలో ఏమున్నాయి అనేది పైనది అయితే, దీనికంటే ముందు మనకు పర్సనల్ ఇన్కంలో మరి ఏమేమి ఉంటాయి, దానివల్ల మనకి డిపిఐ దీంట్లో ఉందా లేదని ఇక్కడ అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, వ్యక్తిగత పన్నులను ఒక వ్యక్తి యొక్క వ్యయ ఆదాయానికి కలిపితే మనకి వ్యక్తిగత ఆదాయం పర్సనల్ ఇన్కమ్ వస్తుందని చెప్పేసి అన్నాడు. ఈ రెండు కరెక్టే మనకు, రైట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, మీకు కీని చెప్పట్లేదు, కేవలం మనకి క్వశ్చన్స్ ఎక్కడ అడుగుతున్నాడు, ఏ బేసిక్స్లో అడుగుతున్నాడు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు, మనం ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి ఒకటి పట్టుకొని. అయితే దీన్ని నేను జస్ట్ సింపుల్గా, మనకు అందరికీ తెలుసు ప్రతి ఒక్క నోట్స్లో ఉంటుంది, అదొకటి మనం చాలా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే దీని మీద మనకి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా మనము చేయగలుగుతాం. ఇది ఒకటే మనకు జీడిపి మార్కెట్ ప్రైస్ అని చెప్పేసి, జిఎన్పి మార్కెట్ ప్రైస్ అని చెప్పేసి, ఇవన్నీ మనకి ఇట్లా బ్లైండ్గా గుర్తుపెట్టుకోవాలి. బ్లైండ్గా గుర్తుంటేనే జస్ట్ పర్ఫెక్ట్గా మనము చేయగలుగుతాం. ఇక్కడ ఈ రెండింటి మీద మనకి క్వశ్చన్ అనేది పడ్డది లాస్ట్కి. ఇక్కడ చూడండి,
ఓకే, పర్సనల్ ఇన్కమ్ కావచ్చు, డిస్పోజల్ పర్సనల్ ఇన్కమ్ కావచ్చు, అదేవిధంగా పర్సనల్ ఇన్కమ్ కావచ్చు. ఓకే, వీటి మీదనే మనకు క్వశ్చన్స్ అనేవి పడతా ఉంటాయి. నేను ఈ పీడిఎఫ్ను మనకి గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది, చూసుకోవచ్చు మీరు. లాస్ట్కి నేను కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నేషనల్ ఇన్కమ్ టాపిక్ మీద, మీరు చూసుకోవచ్చు. నేను ఇక్కడ ఆన్సర్స్ ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే ఆన్సర్స్ ముఖ్యం కాదు, మనకు చదివిన తర్వాత ఎలాంటి క్వశ్చన్స్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి జస్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే నేను కొన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది, చూసుకోవచ్చు మీరు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది జస్ట్ బేసిక్ మనకి తెలుసు. 1949లో మనకి జాతీయ ఆదాయ కమిషన్ చైర్మన్ ఎవరు అని చెప్పేసి, సభ్యులు ఎవరు అని చెప్పేసి అడిగిండు. పిసి మాలనోబిస్ అండ్ డిఆర్ గాడ్గిల్ ఉంటారు, కేవీఆర్ రావు ఉంటారు. ఇక్కడ జస్ట్ ఇది కూడా చాలా బేసిక్. ఇది కూడా దేశీయ ఆదాయం మొత్తం దేశ డిమాండ్లో భాగం కాదని చెప్పేసి, ఇక్కడ మనకు కుటుంబ వినియోగ వ్యయం ఉంటుంది, వ్యాపార సంస్థలకు సంబంధించి పెట్టుబడి వ్యయం ఉంటుంది, అదేవిధంగా గవర్నమెంట్ సంబంధించిన ఎక్స్పెండిచర్ కావచ్చు, లేకుంటే సేవల కొనుగోలు ఇది కూడా ఉంటుంది. కానీ ఈ విదేశాలకు సంబంధించిన నికర రుణాలు అనేటివి దీని కిందికి రాదు, మనకు దేశీయ ఆదాయం కిందికి రాదు. అది కూడా బేసిక్ మనకు. అంటే ఒక జీడిపిలో భాగంగా ఏవి ఉంటాయి ఏవి ఉండవు అనేది మనం చూసుకోవాలి. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం అక్కడ ఫ్లోలో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మన జాతీయానికి సంబంధించిన కింది ఏవి సరైనవి చెప్పేసి అంటున్నాడు. ఆదాయ ధరల్లో అంచనా వేసిన జాతీయాన్ని స్థిర ధరల ఆదాయం అని చెప్పేసి అంటాం, ఆధార ధరల్లో. రైట్, అదేవిధంగా మనకు ప్రస్తుత ధరలు ఉంటాయి. ప్రస్తుత ధరల్లో మనం ఏమంటామంటే నామమాత్రపు జాతీయ ఆదాయం అని చెప్పేసి, లేదా ఇదేమో ఆధార సంవత్సరంలో స్థిర ధరలు, అదేమో ప్రస్తుత ధరల్లో మనకి నామమాత్రపు ఆదాయం అని చెప్పేసి పిలుస్తాం, నామమాత్రపు జాతీయ ఆదాయం. రైట్, రెండవది ప్రస్తుత ధరల్లో అంచనా వేసిన జాతీయ ఆదాయం ధరల్లో వచ్చే మార్పులను పరిగణలోకి తీసుకోదు అని చెప్పేసి అన్నాడు. ప్రస్తుత ధరల్లో వచ్చే అంచనా వేసిన జాతీయ ఆదాయం ధరల్లో వచ్చే మార్పులను తీసుకోదు. మనం ప్రస్తుత ధరల్లో తీసుకుంటాం, ప్రస్తుత ధరల్లో ఆల్రెడీ దాన్ని తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుత ధరలు అని చెప్పేసి స్థిర ధరలు అని చెప్పేసి. ఇక్కడ ఏమన్నాడంటే జాతీయ ఆదాయం అంచనా వేసేటప్పుడు తీసుకోమని చెప్పేసి ఇచ్చిండు, తీసుకుంటాం మనం, ఎందుకంటే దేని దానికి లెక్క కట్టడం జరుగుతుంది. యుద్ధ సమయంలో జాతీయ ఆదాయాన్ని భవిష్యత్ ధరల్లో కూడా కొలుస్తారు, ఇలాంటిది ఏమి ఉండదు. రైట్, జాతీయ ఆదాయాన్ని మొత్తం జనాభాతో భాగిస్తే మనకు వచ్చేది పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇక్కడ పర్సనల్ ఇన్కమ్ అని ఇచ్చిండు. ఇట్లాంటి కూడా పోతాయి మనకి PCI అని చెప్పేసి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఇక్కడ వస్తుంది. జాతీయ ఆదాయం బై జనాభా ఈక్వల్ టు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం. అందుకోసం మనకు ఓన్లీ ఏ మాత్రమే రైట్ అని చెప్పేసి. అంటే ఇట్లాంటి జస్ట్ స్టేట్మెంట్ రూపంలో మన కాన్సెప్ట్ కరెక్ట్ గట్టిగా స్ట్రాంగ్ ఉన్నదంటే ఎలాంటి క్వశ్చన్స్ కూడా పోయే అవకాశం ఉండదు. అది కాదు, ఇక్కడ సేమ్ మళ్ళీ ఇక్కడ మనకి చూడండి అచ్చు తెలుగులో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకటే మనం చూసుకోవాల్సిందంటే అన్ని మార్కెట్ ధరల్లోనే ఉన్నాయి, కాకపోతే స్థూల దేశీయోత్పత్తి ఉన్నది, స్థూల జాతీయోత్పత్తి ఉన్నది, నికర జాతీయోత్పత్తి ఉన్నది. ఇక్కడ మనం జస్ట్ ఏం చూసుకోవాలంటే దేశీయోత్పత్తి ఎక్కడ ఉన్నది, జాతీయోత్పత్తి ఎక్కడ ఉన్నది చూసుకోవాలి. జాతీయోత్పత్తి ఉన్నది ఇక్కడ ఉన్నది, ఇక్కడ కూడా జాతీయోత్పత్తి ఉన్నది, కాకపోతే ఇక్కడ మార్కెట్ ధరలు ఉన్నది, ఇక్కడనేమో కారకాల ధరలు వచ్చినాయి. కాకపోతే ఏది కరెక్ట్ అనేది మనం చూసుకుంటే ఇక్కడ మనకి జనరల్గా ఏం చూసుకుంటే మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి, మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి అంటే GNPని అడుగుతున్నాడు. రైట్, ఇక్కడ తెలుగులో ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు ఇట్లా రాసుకుంటే సరిపోతుంది. ఓకే, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ మార్కెట్ ప్రైస్. ఈ మార్కెట్ ప్రైస్ చూసినప్పుడు మనకు జనరల్గా మార్కెట్ ధరల్లో నికర జాతీయోత్పత్తి ప్లస్ తరుగుదల, ఇక్కడ గ్రాసు స్థూల దాంట్లో ఏముంటుంది తరుగుదల ప్లస్ నెట్ నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి ఉంటుంది. ఇవి రెండు యాడ్ అయితేనే మనకు ఈ గ్రాస్ అనేది యాడ్ అవుతుంది అని చెప్పేసి మనం సింపుల్గా గుర్తుపెట్టచ్చు. అదేవిధంగా నికర జాతీయోత్పత్తి అన్నాడు. నికర జాతీయోత్పత్తి అనేది మనకి ఇక్కడ ఏమి ఇచ్చింది చూడండి, జాతీయోత్పత్తి ఇంకొకటే ఉన్నది మనకి ఇక్కడ. ఇవన్నీ మనకి నికర దేశీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి. సో సింపుల్గా ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి ప్లస్ పన్నులు ప్లస్ మైనస్ సబ్సిడీలు. ఇక్కడ నికర అన్నాడు కాబట్టి మనకు జస్ట్ సబ్సిడీలు తీసేసి పరోక్ష పన్నులు కలిపితే మనకి నికర జాతీయోత్పత్తి అనేది వస్తుంది. నెక్స్ట్ మార్కెట్ ధరల్లో స్థూల దేశీయోత్పత్తి అన్నాడు. రైట్, స్థూల దేశీయోత్పత్తి అనేది మనకి ఇంకెక్కడ కనబడుతుంది, జస్ట్ ఇక్కడ మనకు ఈ నికర దేశీయోత్పత్తి ప్లస్ తరుగుదల, ఇక్కడేమో మైనస్ వచ్చినది, మైనస్ ఉంటే మనకు స్థూల ఎందుకు అవుతుంది కాదు, ఇవి రెండు కలిస్తేనే మనకు మళ్ళీ స్థూల దేశీయోత్పత్తి. ఇవి ఏంటంటే చూడడానికి ఇంత సింపుల్గా కనబడ్డా కూడా అక్కడ మనం క్వశ్చన్ పేపర్లో కనబడేసరికి చాలా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక 2 ఆప్షన్ దీనికి యాడ్ చేసేది ఉంటే అసలు ఏది ఎక్కడ ఉందో అర్థం కాదు, ఎందుకంటే తెలుగులో ఇచ్చింది. మనం జనరల్గా జీడిపి అని ఇట్లా రాసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అట్లాంటి స్టేట్మెంట్స్ కనబడేసరికి మనం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఆర్డర్ అడగడం జరిగింది. జనరల్గా చూసుకుంటే ఈ జీడిపిలు కావచ్చు, లేకుంటే సెక్టార్ వైజ్ కావచ్చు, మనకి GNP అంటే ఈ వాల్యూ యాడెడ్ సర్వీస్ ఎట్లా ఉంటుందంటే
స్థూల విలువ మదింపులో వ్యవసాయం కానీ అనుబంధ రంగాల యొక్క ప్రస్తుతాల్లో ఆధార సంవత్సరం సంబంధించి ఆరోహణ క్రమం అని చెప్పేసి అడిగిండు. అంటే మనకి తక్కువ నుండి ఎక్కువకు, అంటే ఏ ఇయర్లో తక్కువ ఉంది, ఏ ఇయర్లో ఎక్కువ ఉంది అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఏది వ్యవసాయ అండ్ అనుబంధ రంగాలకు సంబంధించి. జనరల్గా మనకు రీసెంట్ ఇయర్ జనరల్గా మనకి కొన్ని సంవత్సరాలు అట్లా ఉండొచ్చు. ఇక్కడ మనకి ఆరోహణ క్రమం అనేది చూసుకుంటే 2022, 23, అదేవిధంగా 23, 2021, 22, 2021 అది జస్ట్ మనకు రీసెంట్ అన్నట్టు. అది ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఈ తలసరి ఆదాయానికి సంబంధించి రాష్ట్ర దేశీయోత్పత్తి చూసుకుంటే మనకు ఫస్ట్ గోవా ఉంటుంది. అది కూడా ఇంకో క్వశ్చన్ ఉన్నది, కాకపోతే ఈ పీడిఎఫ్లో రానట్టున్నది. గోవా ఉంటుంది, తర్వాత సిక్కిం ఉంటుంది, థర్డ్ ప్లేస్ మనకు తెలంగాణ ఉంటుంది. అవి రెండు తీసేసి మనకు తెలంగాణను ఇవ్వడం జరిగింది. అది తెలంగాణ ఏదైతే ఫస్ట్ ఉంటుందో దాని తర్వాత మనకి గుజరాత్ ఉంటుంది, దాని కింద మహారాష్ట్ర ఉంటుంది, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మీరు ఇది స్పెసిఫై చేసి చూసుకోవాలి ఏపీకి సంబంధించి. ఓకే రైట్. ఇది మనకు బేసిక్, అంటే మనము ఫ్యాక్ట్ బిట్స్, దీంట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు, మనం చదువుకొని ఇయర్ వైజ్ ఏమన్నా గుర్తుపెట్టుకుంటాం. రైట్. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇది ప్రతి ఒక్క బుక్లోనే ఉంటుంది. ఇది జస్ట్ దీన్ని చాలా మైండ్లో చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ చేసుకుంటేనే ఇలాంటి మనం దీన్ని స్టేట్మెంట్ రూపంలో రాసుకోవడానికి ట్రై చేయాలి. ఇట్లాంటివన్నీ స్టేట్మెంట్ రూపంలో రాసుకొని మళ్ళీ దాన్ని ఈ సెంటెన్స్ ఇట్లా ఈక్వేషన్ రూపంలో రాసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే చాలా పర్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉన్నది ఒకదాని నుంచి ఒకటికి. రైట్. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నేను పీడిఎఫ్ మన గ్రూప్లో సెండ్ చేస్తాను. ధృవ స్టడీ సర్కిల్ అని చెప్పేసి మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో మీరు జాయిన్ కండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎకనామిక్స్ సంబంధించి మ్యాక్సిమం అన్ని అప్డేట్స్ కావచ్చు, దీనికి సంబంధించి గైడెన్స్ కావచ్చు కంటిన్యూ చేస్తాను. మీరు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. గ్రూప్లో ఈ పీడిఎఫ్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.